అన్నపూర్ణ, ఏంటిది? డబ్బును చూసి ఏంటంటారేంటండి? ఇదిగో ఈ పాస్బుక్ బ్యాంక్ తీసుకెళ్ళి ఇందులో ఉన్న డబ్బును కూడా డ్రా చేసి తీసుకురండి. ఇప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బంతా డ్రా చేయడం ఎందుకే? ఎందుకంటారేంటత్తయ్య? ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నాం కదా, నిశ్చితార్థం పెళ్లి అంటే వేదాకి నగలు అవన్నీ తీసుకోవాలి కదా. నిన్న మొన్నటి వరకు అంటే వేదాన్ని బాలుకి ఇచ్చే చేస్తాము, ఇక్కడే ఉంటుందన్నట్టుగా ఊరుకున్నాం. కాని ఇప్పుడు బయటికి పంపిస్తున్నాం కదా, వాళ్ళంతటా వాళ్లే వచ్చి మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము అన్నా ఏదో తూతూ మంత్రంగా పెళ్లి చేసి పంపించలేం కదా. అందుకే ఈ డబ్బులన్నిటితో తనకి కొన్ని మంచి నగలు చేయించండి. నన్ను లలిత కూడా ఇప్పటి వరకు వేదకి బంగారు నగలు చేయించమని అడగలేదు. కానీ తల్లిగా నువ్వు దానికి నగలు చేయిస్తున్నావు అన్నపూర్ణ. ఎవరు తల్లి, ఎవరికి తల్లి? ఈ పాస్ పుస్తకాలు ఇవన్నీ ఏంటి? సేవింగ్స్ అన్నీ దాని పెళ్లి కోసం ఖర్చు పెడుతున్నావేంటమ్మా? ఇంటి ఆడపిల్లకి ఇంట్లో వాళ్ళు కాకుండా ఇంకెవరు ఖర్చు పెడతారా? అది అక్కడ పుట్టినా ఈ ఇంటికి కూడా ఆడపిల్లే, అంతా ఒకే కుటుంబం అని నువ్వనుకుంటున్నావేమో. శివరామరాజు గారికి ఒక కుటుంబం కాదు, ఆయనకి 2 ఫ్యామిలీస్ అని చెప్పుకుంటున్నారు బయట. ఆవిడ్ని తీసుకొచ్చి ఎదురింట్లో పెట్టాడు. ఇప్పుడు ఆవిడ గారి కూతురి బాధ్యతలన్నీ మా అమ్మ నెత్తి మీద పెడుతున్నాడు. విష్ణు, పెద్దవాళ్లతో ఇలాగేనా మాట్లాడేది? నేనేం తప్పు మాట్లాడటం లేదు. అందరూ మా అమ్మ మంచితనంతోనూ వీక్నెస్ తోనూ ఆడుకుంటున్నారు. ఈవిడ పిచ్చిది కాబట్టి ఎవరైనా కాస్త ప్రేమగా మాట్లాడితే వాళ్ళు నా వాళ్ళు అంటూ తెగ కలిపేసుకుంటుంది. అందుకే ఈయన వేదాకి నువ్వు తల్లి లాంటి దాని అనగానే ఈవిడ పొంగిపోయి ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తుంది. విష్ణు, ఏంటండి మాట్లాడద్దు అంటారు? మా అమ్మ డబ్బులు మీరిలా ఎవరో సంబంధం లేని వాళ్ళకి దోచిపెట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? విష్ణు, అది కదరా. మీరేం నాకు నీతులు చెప్పక్కర్లేదు. అంత చెప్పాలనుకుంటే మీ కొడుక్కు చెప్పుకోండి. ఇవాళ వేద కోసం ఖర్చు పెడుతుంది, రేపు నీ కొడుకు కూతురు కోసం ఖర్చు పెడుతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? అసలు ఎవరమ్మా వేద? నీకు తనకి సంబంధం ఏంటి? నువ్వేమైనా దాన్ని కన్నావా? దానికి ఏం కావాలో ఆయన చూసుకోవాలి. కన్నది కాబట్టి పెట్టుపోతల గురించి ఆవిడ ఆలోచించుకోవాలి. ఇది మా అమ్మ డబ్బు, తనిష్టం. ఆవిడిస్తే మాత్రం మీరెలా తీసుకుంటారు? అన్నపూర్ణ, ఇంకొక్క మాట మాట్లాడితే 2 చెంప కూడా పగలగొడతాను. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరితో మాట్లాడుతున్నావు? మీ అత్త ఏదో చెప్తుంటే మాట్లాడద్దంటావా? మీ మావయ్యను పట్టుకుని ఇవాళ వేద ఖర్చు పెడుతుంది, రేపు మీ పిల్లలకు ఖర్చు పెడితే రేపు నా పరిస్థితి ఏంటంటావా? ఏమీ లేదారా నీకు? తిండి లేదా? కట్టుకోవడానికి గుడ్డ లేదా? ఉండడానికి ఇల్లు లేదా? ఇంకా ఏం కావాలరా నీకు?
ఆయన నీకు తండ్రే, అలాగే వేదాకి కూడా తండ్రే. ఆయన ఈ ఇంటికే కాదు, ఆ ఇంటికి కూడా పెద్దే. కన్న తండ్రిగా పిల్లల బాధ్యత ఆయనది, ఆయన బాధ్యతలన్నీ నావి.